నువ్వంటే ప్రాణమిచ్చే అమ్మాయిని నీ భార్యగా పొందడం అనేది నిజంగా నీ అదృష్టం వంశీ. నీ ప్రేమ కోసం చావడానికి కూడా సిద్ధపడే అమ్మాయికి భర్తవు కాగలిగావంటే పూర్వజన్మలో నువ్వెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమేరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే వీడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునేవాడే కాదు. వీడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిస్తే వాడు తన ప్రేమని తన ఫ్రెండ్ కోసం త్యాగం చేసుండేవాడు. కానీ అలా జరగలేదు. ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ ఇద్దరికి ఈ నిజం తెలిసింది. నిజం తెలిసాక పెళ్లి చేసుకున్నవాడు తన ఫ్రెండ్కి అన్యాయం జరిగిందని బాధపడుతున్నాడు. పెళ్లి కాని వాడేమో తను చేసుకోవాలనుకున్న అమ్మాయిని మర్చిపోలేక మరో అమ్మాయిని పెళ్లి చేసుకోలేక బాధపడుతున్నాడు. ఇది పరిష్కారం లేని సమస్య. జరిగిన తప్పుకి వాళ్ళిద్దరూ జీవితాంతం నరకం అనుభవించడం తప్ప మరో దారి లేదు. ఆ అమ్మాయిని మర్చిపోలేక పెళ్లి చేసుకోకుండా బాధపడుతున్నది నీ ఫ్రెండ్ ఆకాశ? పెళ్లి చేసుకోకుండా బాధపడుతున్నది నీ ప్రాణ స్నేహితుడు ఆకాశ్ అయితే తప్ప నువ్వింతలా బాధపడవని ఊహించాను. నా ఊహ కరెక్టా? మనం చాలా అనుకుంటాం, అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. అదే జీవితం. కొన్ని విషయాల్ని మనసులో దాచుకుని బాధపడటం కన్నా బయటికి చెప్పుకుంటే గుండెలో భారం తగ్గుతుంది వంశీ. నీ ఫ్రెండ్ ఆకాష్కి చెప్పలేని విషయాన్ని నీ తరపున నువ్వే ఆకాష్కి చెప్పొచ్చు కదా. చెప్తే ఇద్దరు మనసులు తేలిక పడతాయి. లేకపోతే ఈ గ్యాప్ ఇలాగే కంటిన్యూ అవుతుంది వంశీ. కరెక్టే కళ్యాణి. ఇలా టెన్షన్ పడుతూ ఫీల్ అవడం కన్నా జరిగిన విషయాన్ని ఆకాష్కి అర్థమయ్యేలా చెప్తేనే మంచిది. చెప్పరా వంశీ, నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పరా. అది అది ఏంటంటే ఏంట్రా మొహమాట పడుతున్నావు? మనీ ఏమైనా కావాలా? ఎంత కావాలో చెప్పరా. అది కాదురా, ఇది ఫోన్లో మాట్లాడే మ్యాటర్ కాదు. నీతో పర్సనల్గా మాట్లాడాలి. రేపు మార్నింగ్ నిన్ను కలుస్తాను. పర్సనల్ మ్యాటర్ అంటున్నావు కదా, సరే మనం రెగ్యులర్గా మీట్ అయ్యే ప్లేస్లో కలుద్దాం. నేను వెయిట్ చేస్తుంటాను, నువ్వు వచ్చి. ఓకేరా. ఓకేరా, బాయ్. బాయ్.
అలాగే సార్. రేపు క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. బావా ఉమ్, భోంచుద్దుగనరా. ఇప్పుడేమొద్దు, ఆకలిగా లేదు. అవును, అమ్మ ఎక్కడా? అత్తయ్య ఇప్పుడే బయటికి వెళ్ళినట్టున్నారు. బయటికి వెళ్ళిందా? ఈ టైంలోనా? అదిగో వచ్చేసింది. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? అది గుడికెళ్ళొస్తున్నాన్రా. గుడికా? ఈ టైంలోనా? కళ్యాణి క్షేమం కోసం పూజ చేయించడానికి వెళ్ళాను. కళ్యాణికి ఏమైంది? కళ్యాణి, కళ్యాణి, ఏంటండి? నీకోసం గుడికెళ్ళొస్తున్నాను. ఎందుకో తెలుసా? సాంప్రదాయం ప్రకారం పెళ్లైన 16వ రోజున ముత్తైదుల్ని పిలిచి వాళ్ల తాళిబొట్టులోని ఒక నల్లపూసం తీసి పెళ్లికూతురు తాళిబొట్టులో కూరుస్తారు. ఆడదాని సౌభాగ్యం కోసం ఈ శుభకార్యాన్ని పెద్ద పండగలా చేస్తారమ్మా. పెద్దవాళ్ళెవరూ మీతో లేకపోవడం వల్ల ఎప్పుడో జరగాల్సిన ఈ శుభకార్యం ఇప్పటి వరకు జరగలేదు. ఆ కార్యం చేయడానికి గుడికెళ్ళి అమ్మవారి నల్లపూసలు నీకోసం తెచ్చాను. ఇదిగో. రేపు చాలా మంచి రోజమ్మా. ముత్తైదువుల ఆశీర్వాదంతో ఈ నల్లపూసలు నీ తాళిలో చేర్చాలి. ఏ రఘు, నల్లపూసలు కూర్చున్న తాళిబొట్టుని నీ చేత్తో నీ ఆశీర్వాదంతో నీ భార్యకిస్తే ఇంకా మంచిది. ఒరే, రేపు నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టాలిరా. రమ్య, ఇది నీ దగ్గరుంచు. నాకు జరగాల్సిన వైభోగాలన్నీ కోడలి కాని కోడలికి అత్తయ్య చేస్తుంది. ఇవన్నీ జరిగేలోగా అత్తయ్యకి నిజం తెలిసిపోతే బావుంటుంది. ఆ రోజు వద్దు వద్దని ఎంత చెప్పినా వినకుండా నా చేత ప్రమాణం చేయించావు. ప్రమాణం చేసిన పాపానికి ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూసావా? నువ్వు నా మెళ్ళో కట్టిన తాళికి ఆయన చేత నల్ల పూసలు ఇప్పిస్తారట. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకైనా వస్తుందా వంశీ? ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావన్న సంతోషంలో మనం మంచి ముహూర్తం చూసుకోకుండా పెళ్లి చేసేసుకున్నట్టున్నాం వంశీ. అందుకే తాళి కట్టించుకున్న నాకు నువ్వు కట్టిన ఈ తాళికి ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. బాధపడితే కష్టాలు కాస్త సమస్యలవుతాయి. భయపడితే ఆ సమస్యలు కాస్త పెరిగి పెద్దవవుతాయి. నా చేత్తో, నా ఆశీర్వాదంతో ఆ నల్లపూసలు నీకందేలా చేస్తాను. నిజం కళ్యాణి, నల్లపూసలు కూర్చిన తాళిబొట్టుని నేనే నీకిస్తాను. నన్ను నమ్ము ప్లీజ్. ఏందన్నా ఏం ఆలోచిస్తున్నావు? ఆ రాజేశ్వరీదేవి చెప్పిన పని గురించిరా. కొట్టకుండా తిట్టకుండా చిన్నపిల్లలే మాట వినటం లేదు. అలాంటిది ఏమీ లేకుండా మ్యాటర్ ఎలా సెటిల్ చేయాలో అర్థం కావటం లేదు. ఆవిడ చెప్పిన పద్ధతి చూస్తుంటే 4లు 6లు కొట్టకుండా సెంచరీ చేయమన్నట్టుందన్నా. బ్యాట్ పట్టుకోకుండా క్రీజ్లోకి దిగమంటే ఎలాగన్నా? కుదరదని ఆవిడకి ఫోన్ చేసి చెప్పానా? మన వల్ల పని జరగలేదని ఏ పార్టీ ఫీల్ అవ్వకూడదు.
అలా 2-3 పార్టీలు ఫీల్ అయితే మన బిజినెస్ పడిపోతుందిరా. మనం ఈ పని చేయగలిగితే ఫ్యూచర్లో ఆ రాజేశ్వరి దేవి వలన చాలా ఉపయోగాలున్నాయి. పెద్ద మనుషులు ఎప్పుడు నిజాలు చెప్పి పరువు పోగొట్టుకోరు. మేటర్ నా వరకు వచ్చిందంటే ఆ వంశీ అనేవాడికి రాజేశ్వరిదేవి కోడలికి మధ్య ఏదో రాంగ్ కనెక్షన్ ఉండే ఉంటుంది. ఆడదాంతో రాంగ్ కనెక్షన్ పెట్టుకునేవాడెవడైనా టైం చూసుకుని లేపుకెళ్ళటానికే ప్రయత్నిస్తాడు తప్ప ప్రాణాలు పోతాయని భయపడ్డా. ఇది చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ లాగా ఉందే. ఒప్పుకున్నాక తప్పుతుందా? డీల్ చేద్దాం. భగవంతుడా, రేయ్ అన్నా, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ రాజేశ్వరి దేవి ఇంటి దగ్గర కాపలా కాసి వంశీగడి మూమెంట్స్ తెలుసుకోండి. అలాగే అన్నా. వంశీ, ఇంట్లో అందరి ముందు నీ చేత్తో నల్లపూసలి నాకెలా ఇస్తావు? ఎలా ఇవ్వాలో ఆలోచించాను. ఏదేమైనా సరే నా చేత్తో నేనే నల్లపూసలు నీకు ఇస్తాను. నువ్వేం టెన్షన్ పడకో. హలో. ఆ వంశీ, నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నావు కదరా. నేను 1 గంటలో బెంగళూరు వెళ్తున్నాను. తిరిగి రేపు సాయంత్రం వచ్చేస్తాను. మరి నేను బయలుదేరినా? సరే, వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. సరేరా. నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. 1 గంటలో వచ్చేస్తాను. ఓకే? అదేంటి ఇప్పుడు బయటికి వెళ్తావా? వద్దు, ఈ పూజ ఏదో అయిన తర్వాత వెళ్ళు. ఈ కార్యక్రమం స్టార్ట్ అవడానికి ఇంకా టైం పడుతుంది కదా. ఈ లోపల వచ్చేస్తాను. ప్లీజ్ వంశీ, నా మాట విను వంశీ. అసలే నాకు టెన్షన్ గా ఉంది. ఈ టైంలో నువ్వు వెళ్ళడం అసలు మంచిది కాదు. ప్లీజ్ వంశీ, పూజ అయిన తర్వాత వెళ్ళు. త్వరగా వచ్చేస్తానని చెప్తున్నాను కదా. ప్లీజ్. ఆ రోజు కూడా గుడికి వెళ్ళేటప్పుడు ఇలాగే ఏదో పనుంది 1 గంటలో వచ్చేస్తాను అన్నా. వచ్చావా? లేదు కదా. అందుకే ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. తర్వాత వెళ్ళు. ఆ రోజులకు ఇప్పుడు జరగదని చెప్తున్నాను కదా. 1 గంటలో వచ్చేస్తాను. ప్లీజ్ వద్దని చెప్పకు. నేను తప్పకుండా వెళ్ళాలి. కరెక్ట్గా 1 గంటలో వచ్చేస్తాను. ఓకేనా? వంశీ, నా మాట విను వంశీ. ప్లీజ్ కళ్యాణి, వచ్చేస్తానని చెప్తున్నాను కదా. మాట తప్పను. ఒక్క 1 గంట సేపు నువ్వేం టెన్షన్ పడకు. నేను వచ్చేస్తాను. ఓకేనా? వస్తాను. వంశీ, వంశీ. దుర్గా, పేట తీసుకురా తొందరగా. వస్తున్నానమ్మా. అక్కడ పెట్టు. అన్ని సామాన్లు వచ్చినట్టేగా? వచ్చాయమ్మా. పూజకి సామాన్లు తీసుకురా. అలాగేనమ్మా. అక్కడ ముత్తైదులు వచ్చుంటారు, వెళ్ళి చూడు. రమ్య, ఇంకా పంతులు గారు రాలేదేంటి? వచ్చేస్తుంటారు. ఇంకెప్పుడు వస్తారు? పూజకి టైం అవుతుంది. అత్తయ్య, ఏం మాట్లాడుకోవాలన్నా ఏం చెయ్యాలన్నా శనిలా మధ్యలో వీడొకడు తయారయ్యాడు. అయినా ఈ టైంలో వీడు బయటికి వెళ్ళిపోవడమే మంచిది. వీణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు చూడు, మనవాణ్ణి అనాలి. వంశీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? సార్, అది ఇప్పుడే వస్తాను సార్. అది కాదు వంశీ, నువ్వు బయటికి వెళ్తే అవతల పూజకి టైం అవుతుంది. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. నేను తప్పకుండా వెళ్ళాలి. ఇప్పుడు పనేంటి వంశీ? కావాలంటే కళ్యాణ్ పూజ అయ్యాక వెళ్ళు. కొద్దిసేపు మేనేజ్ చేయండి. నేను వెంటనే అది వస్తాను. కాదు వంశీ. ప్లీజ్. వంశీ, వీడు ఇంకా రాడేంటి?
ఎరా వాడి రూట్లో వస్తున్నాడు అన్నది కరెక్టేనా? శంకరాన్ని ఫాలో చేస్తున్నాడన్నా. ఇంట్లో నుంచి బయలుదేరాడని ఈ రూట్లోనే వస్తున్నాడని చెప్పాడు. హ్మ్. దిగరా బండి, దిగో దిగో దిగరా. దిగు. ఎవరు మీరు? నడురండ్రా. నడు. ఎవరు? అరే, వదలండి. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? నీకు చెప్పేదంట. వదలమంటుంటే వదలండి. చూస్తావేట్రా? నడు. నడవరా. వదలండి. నడు. ఎవర్రా మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నేనెవరో నీకు తెలియకపోయినా నువ్వెవరో నాకు తెలుసు. నీ పేరు వంశీ కదూ? నేను చెప్పినట్లు నువ్వు విన్నావనుకో, కాళ్ళు చేతులు విరక్కొట్టించుకోకుండా నువ్వు సేఫ్గా ఉండొచ్చు. వెంటనే నువ్వు ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపో. ఇంకెప్పుడు తిరిగి రాకు. నన్ను పొమ్మని చెప్పడానికి మీరెవర్రా? ఏయ్! నేను చెప్పినట్టు వింటే నీకే మంచిదని చెప్పాను. నో ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావో మళ్ళీ ఎప్పుడు లైఫ్ లో ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు. నువ్వు బెదిరిస్తే భయపడి పారిపోతాననుకున్నావా? నా విషయంలో అనవసరంగా మీరు తల దూరిస్తే జైల్లో ఊచ లెక్క పెట్టాల్సి వస్తుంది. వదలండి. పట్టుకుంటారా వాణ్ణి? రేయ్ వంశీ, ఆకాష్, ఇక్కడున్నావేట్రా? రేయ్ నేను వస్తున్నా, ఆగరా. రేయ్ వంశీ. రే ఆకాష్ ఆగు. రే ఆకాష్ ఆగరా. రే అక్కడే ఆగు. రే ఆకాష్. రే ఆకాష్. ఆకాష్.
వంశీ 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 దాన్ని చూడరా వంశీ వంశీ రే వంశీ వంశీ అరే వంశీ అరే మాట్లాడరా అరే వంశీ అరే వంశీ అరే మాట్లాడరా అరే వంశీ అరే వంశీ మాట్లాడరా అరే వంశీ ఇక్కడ చూడరా వంశీ ఆహా దేవుడున్నాడ్రా అందుకే మన చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోయింది రండిరా వెళ్దాం వంశీ బాబు కొంచెం సాయం చేయండి బాబా కార్లో కూర్చోబెట్టండి వంశీ త్వరగా, మెల్లిగా.